భానుడు కిరణాలకు ఢిల్లీ ఎండలతో భగభగ మండుతోంది. వడగాలులు తోడడంతో వేసవి కాలంలో హస్తినలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో నిన్న దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీ సెల్సియస్, నజఫ్గఢ్లో 49.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే గతంలో ఢిల్లీలోని ఆయా నగర్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతే ఆల్ టైమ్ రికార్డు టెంపరేచర్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రికార్డును ముంగేల్పూర్ బ్రేక్ చేసింది. మొట్టమొదటిసారిగా ఢిల్లీ చరిత్రలో నిన్న ముంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు మరో 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ మరో వారం పాటు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు ఉక్కపోతతో ఢిల్లీ వాసుల కష్టాలు వర్ణనాతీతం. ఉక్కపోతకు ఢిల్లీ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇండ్ల నుంచి బయటకు రావద్దని కోరింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండ ఉంటుందంటారు. సరిగ్గా అలానే ఉంది పరిస్థితి. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. జూన్ 8వ తేదీ వరకు రోహిణి కార్తె ఉంటుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడటంతో ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఇబ్బందులు తప్పవు. ఎండల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.